నటుడు రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నోవోటల్లో జరిగిన పార్టీలో పాల్గొన్న భరత్ రాత్రి 9:30 గంటల వేళలో రిటర్న్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటల వేళకే భరత్ నోవోటల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. నోవోటల్లో జరిగిన పార్టీలో భరత్ పాల్గొన్నట్లు చెబుతున్న హోటల్లో ఒక గది తీసుకున్నట్లుగా చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం 2:30 సమయంలో నోవోటల్ హోటల్ ఎంట్రన్స్ లో నుంచి లోపలకు వెళ్తున్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. పార్టీలో భరత్ తో పాటు పాల్గొన్న రాజు అనే అతన్ని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. అతన్ని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు నోవోటల్లో ఉన్న 7 గంటలు భరత్ ఏం చేశాడో అన్న విషయాన్ని పోలీసులు బయట పెట్టడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు రవితేజ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళెవరూ ఫోన్ రిసీవ్ చేసుకోలేదన్న మాట పోలీస్ వర్గాల్లో వినిపిస్తుంది. భరత్ ను చూసేందుకు రవితేజ రాకపోవటం చర్చగా మారగా గాయపడిన తన సోదరుడి ముఖాన్ని చూడలేకే రాలేదని తనను అర్థం చేసుకోవాలని చెప్పటం తెలిసిందే. అయితే సోమవారం ఓ సినిమా షూటింగ్ కు రవితేజ హాజరు కావటాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా భరత్ యాక్సిడెంట్ తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశాలుగా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.